హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన రంగీన్ 9 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాలేదు అండ్ నాకైతే అసలు నచ్చలేదు కూడా. ఎట్లా చెప్పాలంటే సిరీస్ ఐడియా బోల్డ్ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ లో పోయిందని చెప్పాలి. ఆల్సో 9 ఎపిసోడ్స్ కాకుండా 6 ఎపిసోడ్స్ కి ట్రిమ్ చేసి ఎంగేజింగ్ గా తీసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో చాలా సీన్స్ ఫన్నీగా ఉంటుంది అండ్ స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ లేట్ చేయకుండా 10 minutes లోనే అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేసి. బట్ తర్వాత ఉండే ఎపిసోడ్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ లాస్ట్ ఎపిసోడ్ దాకా అసలు ఎటు పడితే అటు వెళ్తుంది. సడన్ గా కామెడీ సీన్ స్టార్ట్ అవుతే మళ్ళీ డ్రామా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ అదే డ్రామా సీన్ సడన్ గా ఎమోషనల్ సీన్ అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఏం చెప్పాలనుకున్నారో కానీ మరి సేమ్ ఐడియాతో ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో సిఏ టాపర్ అనే వెబ్ సిరీస్ అయితే ఉంది. ఆ రివ్యూ మన ఛానల్లో ఇచ్చాను, ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే అది చెక్ చేయండి. అది ఇది సేమ్ స్టోరీ లైన్. ఒకవేళ అది చూసి ఉంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే మీకు నచ్చదు. కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే, ఈ సిరీస్ లో మెయిన్ స్టోరీని డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్ డెవలప్డ్ అండ్ సమ్ క్యారెక్టర్స్ ఆర్ ఈవెన్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఎస్పెషల్లీ పేరెంట్స్ రోల్. ఆల్సో పర్ఫార్మెన్సెస్ ఆర్ సో వీక్ అండ్ ల్యాక్ ఇన్ డైరెక్షన్ కూడా. నోట్ సిరీస్ అంతా కూడా 18+ అనమాట. సో స్టోరీ అంతా కూడా స్మాల్ టౌన్ లో ఉంటున్న ఆదర్శ్ అనే మిడిల్ ఏజ్డ్ న్యూస్ పేపర్ ఎడిటర్ ఉంటాడు అనమాట. ఒక రోజు తన వైఫ్ కి అఫైర్ ఉందని తెలుసుకుంటాడు. ఇంకా అక్కడి నుండి స్టోరీ మారిపోతుంది అనమాట. ఎలా అయినా సరే తన వైఫ్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి గిగ్లోగా మారుతాడు, అంటే కాల్ బాయ్ అని అర్థం. సో తర్వాత ఏమైంది అండ్ లాస్ట్ కి తన వైఫ్ మీద రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సిరీస్ ఎండింగ్ లో సీజన్ 2 అని చెప్పేసి హింట్ అయితే ఇచ్చారనమాట. డామ్ షూర్ పక్కాగా చెప్తున్నా, గట్ ఫీలింగ్ ఇది సీజన్ 2 పక్కాగా రాదు, ఎందుకంటే అక్కడ స్టోరీ లేదు. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ విషయానికి వస్తే, నేను ముందుగా చెప్పినట్టు సిరీస్ ఐడియా బోల్డ్ అయినప్పటికీ ఇట్స్ హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ అనమాట. సో స్కిప్ అండ్ సేవ్ యువర్ టైం. అండ్ ఒకవేళ ఆల్రెడీ ఈ సిరీస్ ఎవరైనా చూసి ఉంటే మీకేమనిపించిందో ప్లీజ్ డు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.